అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన ఓ నేత హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తమది క్రైస్తవ దేశం అంటూ హిందువులు పూజించే దేవుడు నకిలీ అని, ఆ విగ్రహాన్ని ఎందుకు టెక్సాస్లో పెట్టారని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారానికి కారణమయ్యింది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పిలుస్తున్న హనుమాన్ విగ్రహంపై డంకన్ చేసిన పోస్టుని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. టెక్సాస్ సెనెట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డంకన్ హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఓ వీడియో ఎక్స్లో పోస్టు చేశాడు. మనది క్రైస్తవ దేశమైనప్పుడు ఇక్కడ ఓ అబద్ధపు హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాము అని ప్రశ్నించారు. ఆ తర్వాత బైబిల్లోని ఓ వాక్యాన్ని బూటంకిస్తూ మరో పోస్టు చేశాడు. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని బైబిల్లో ఉందన్నాడు. టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్లాండ్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయ పరిసరాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ఎత్తు 90 అడుగులు. ఇది అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహం. 2024 ఆగస్టులో హనుమంతుడి విగ్రహాన్ని చిన్నజీయ స్వామి ఆవిష్కరించారు. అలెగ్జాండర్ డంకన్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికాలో హిందూ మతానికి, హిందువులకు వ్యతిరేకంగా విద్వేష వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో డంకన్ పోస్టు మరింత ఆందోళన కలిగించింది. డంకన్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెంటనే స్పందించింది. ఆ సంస్థ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీని ట్యాగ్ చేస్తూ ఒక పోస్టు పెట్టింది. అసలు విచక్షణకు వ్యతిరేకంగా హిందువుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న మీ పార్టీ సెనేట్ అభ్యర్థిని మీరు క్రమశిక్షణతో వ్యవహరించేలా చేస్తారా అని ప్రశ్నించింది. అమెరికా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛను కూడా డంకన్ అవమానించారని ఆ సంస్థ ఆరోపించింది. సోషల్ మీడియాలో అలెగ్జాండర్ డంకన్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అమెరికా రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని, ఒకరి నమ్మకాలను అబద్ధమని చెప్పడం సరైంది కాదని గుర్తు చేశారు. మీరు హిందువు కానంత మాత్రాన ఆ నమ్మకాలు అబద్ధం కావంటున్నారు నెటిజన్లు.